నా పేరు ఎస్కే అబ్దుల్ ఖాదర్. నేను 6 సంవత్సరాలుగా భారతదేశంలో అడ్మినిస్ట్రేషన్ ఎందుకు ఫెయిల్ అయింది? దేనికి ఫెయిల్ అయింది? ఏ కారణాల వల్ల ఈ అడ్మినిస్ట్రేషన్ మన దేశంలో సరిగ్గా జరగట్లేదని, అభివృద్ధి చెందిన దేశాల్లాగా మన దేశం ఎందుకు డెవలప్‌మెంట్, మౌలిక వసతుల పరమైన డెవలప్‌మెంట్ ఎందుకు జరగట్లేదని నేను 6 సంవత్సరాల క్రితం రీసెర్చ్ స్టార్ట్ చేశానండి. అయితే నాకు అల్టిమేట్‌గా చివరికి తెలిసిందేందంటే ఒక 3 ఒక అంటే మనం ఆహార విషయంలో తీసుకునే 3 తప్పులు, అంటే 3 మిస్టేక్, 3 నియమాలు, మిస్టేక్‌లు అనుకోండి లేదా ప్రకృతి నియమాలు అనుకోండి. ఆ 3 నియమాలు మనం పాటించకపోవటం వల్ల ఈ మొత్తం మన ఒక మానసిక నిర్ణయం, అంటే మనం మానసికంగా తీసుకునే నిర్ణయాలు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం. అది ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు. ఆ 3 నిర్ణయాలేంటంటే, ఒకటి, మనం వండుకొని తినటం వల్ల జరిగే మనం కొన్ని రకాల మినరల్స్ కోల్పోతాం. ఫస్ట్ ఆ మినరల్స్ కోల్పోవటం వల్ల ఆ మినరల్స్‌లో కోల్పోయే ఆ మినరల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, ఈ ఈ ఈ మినరల్స్ మనం కోల్పోతాం. ఈ కోల్పోయే మినరల్స్ వాటి ఫంక్షన్స్‌ని, అంటే వాటి బాధ్యతలు, అవి మన శరీరంలో ఒక నిర్వహించే బాధ్యతలు కూడా మనం కోల్పోతున్నాం. అట్ ద సేమ్ టైం మనం ఆ ప్లేస్‌లో మనం సోడియాన్ని కలుపుతున్నాం. సోడియం వల్ల జరిగే నష్టం మనకు పూర్తిగా తెలియదు. ప్లస్ ఈ కోల్పోయే మినరల్స్ వల్ల జరిగే మినరల్స్ నిర్వహించే ఫంక్షన్ గురించి మనకు ఐడియా లేదు. సో వాటిని మనం తిరిగి ఇవ్వగలిగితే మనం, అంటే ప్రకృతి నియమం ప్రకారం అవి అన్నీ మనకు బాడీలోకి మన శరీరంలోకి వెళ్ళాలి ఆహారంతో పాటు. సో వండుకోవడం అనేది తప్పదు కాబట్టి ఆ మినరల్స్ ఏదైతే ఉన్నాయో, పొటాషియము, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్, ఇలాంటివి మనం వండుకోని రూపంలో మళ్ళీ తిరిగి మన శరీరానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం పొటాషియం అనుకోండి, పొటాషియానికి మనకు ఆల్టర్నేటివ్గా పొటాషియం క్లోరైడ్ ఉప్పుని మనం వాడచ్చు. సో దానివల్ల లాభం ఏంటంటే, మనం ఒకేసారి ఉప్పును తగ్గించినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం పొటాషియంని, మన శరీరానికి కావాల్సిన పొటాషియంని కూడా మనం కొద్ది గొప్ప అందించినట్టు ఉంటుంది. అలానే మనం పొటాషియం క్లోరైడ్ కూడా మనకి ఫుడ్ గ్రేడ్ మాత్రమే వాడాలి. అది కూడా అట్లనే మనం అది కూడా ఎక్కువ వాడలేం. ఎందుకంటే ఎక్కువ పర్సెంటేజ్ వేసినా అది మనకు చేదు, మనం తినే ఆహారంతో కొంచెం ఎక్కువ వేసినా అది చేదు వస్తుంది. మనం లిమిటెడ్గానే వేసుకోవాలి. దాంతోపాటు మనకు మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియము, ఇవన్నీ ఈ కోల్పోయిన మినరల్స్ మనకు కావాలంటే విడిగా మనకు నువ్వుల లడ్డు, ఖర్జూరాతో చేసిన నువ్వుల లడ్డు, తర్వాత సున్నుండలు, ఈ 2 కింద మనం పర్ డే ఏదో మీకు టైం ఉన్నప్పుడు ఈ 2 లడ్డూలు కింద మీరు తీసుకోగలిగితే, ఒక 100 ml, ఒక 100 grams సంబంధించిన ఈ 2 లడ్డూలు కింద తీసుకోగలిగితే, అంటే వండని రూపంలో అవి వండం కదా, తీసుకోగలిగితే ఏదైతే మనం కోల్పోయామో పర్ డే మనం కోల్పోయిన మినరల్స్ ఆటోమేటిక్గా మన శరీరంలోకి వెళ్ళిపోయి మనం తినే ఆహారంలో మిస్ అయిన ఏదైతే ఫంక్షన్స్, ఆ మినరల్స్ ఫంక్షన్ అనేది మనం ఇంకో రూపంలో ఇస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా అది ఫిల్ అయిపోతుంది. సో మనం ప్రకృతి నియమాన్ని పర్ఫెక్ట్గా పాటించినట్టు. ఇక రెండో నియమం వచ్చేసరికి ఫైబర్లెస్ ఆహారం అండి. అంటే మనం ప్రతిదీ ఏంటంటే ఫైబర్ లేకుండా, అంటే పాలిష్ చేసిన బియ్యం కానీ అలాంటివి వాడుతుంటాం. అలా వాడటం వల్ల నష్టం ఏంటంటే, ఒకేసారి మన బ్లడ్లోకి గ్లూకోజ్ వెళ్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. జనరల్ చాలామంది చెప్తూనే ఉంటారు. వెళితే నష్టం ఏమి ఉండదు. దాన్ని డీలింగ్ చేయాల్సిన దానికి ఏంటంటే, లివర్ మనకు సపరేట్గా దానికి పర్టికులర్గా ఎమర్జెన్సీగా దాన్ని కన్వర్ట్ చేసి దానికి అది ఫ్యాట్గా మళ్ళీ గ్లైకోజన్గా అలా మారుస్తుంది. కాకపోతే అలా ఎమర్జెన్సీగా మనం గ్లూకోజ్ ఇవ్వటం వల్ల లివర్ చేయాల్సిన దాదాపు 500 రకాల పనులు మొత్తం పక్కన పెట్టేసి దీన్ని ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మీరు నార్మల్గా ఫైబర్ ఫుడ్ ఇచ్చారనుకోండి, దాని నుంచి రిలీజ్ అయ్యే శక్తి అలా రిలీజ్ అవుతుంటుంది. ఇలా మీరు ఖర్చు పెడుతుంటారు. మీరు ఏం చేయకపోయినా సరే మినిమం పర్ అవర్కి దగ్గరగా ఒక 80 క్యాలరీస్ మనకు ఖర్చు అవుతుంది మన మెయింటెనెన్స్కి. మనం ఏం చేయకపోయినా సరే అలా ఆటోమేటిక్గా అది ఖర్చు అవుతుంటుంది మనకి. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఒకేసారి మనం ఇచ్చేసరికి అది మొత్తం సెమీ లిక్విడ్ అవ్వకుండా మన లివర్ ఏం చేస్తుందంటే ఇమ్మీడియట్గా దాన్ని కన్వర్ట్ చేయాల్సి వస్తుంది.
కాకపోతే దాని రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో 500 రకాల పనులు మొత్తాన్ని పక్కన పెట్టడం అంటే దాన్ని పర్ఫెక్ట్గా చేయలేని స్థితిలో దీన్ని తీసుకెళ్ళి తనలో స్టోర్ చేసే అవకాశం వస్తుంది. సో అది దానివల్ల ఏంటంటే లాంగ్ టర్మ్లో, ఇమ్మీడియట్గా కాకపోయినా కొంచెం లాంగ్ టర్మ్లో మీ లివర్ అనేది పనిచేయని స్థితికి చేరిపోతుంది. అది దానికి సంబంధించిన ఫంక్షన్స్ మరి గూగుల్లో వెతికిన దొరుకుతుంది. నెక్స్ట్ ఆయిల్ ఫుడ్. ఆయిల్ అనేది మీరు ఎందుకు యూజ్ చేస్తున్నారంటే ఓన్లీ స్టోరేజ్ కోసమే యూజ్ చేస్తున్నారు. ప్రైమరీగా మీరు తినే ఫుడ్ మీకు ప్రైమరీ ఎనర్జీ. మీరు అన్నం తింటేనే అది ఎనర్జీ రూపంలో కన్వర్ట్ అవుతుంది. కానీ నేను ఆయిల్ ఫుడ్ తింటానంటే ఆయిల్ ఫుడ్ మీకు ప్రైమరీ ఎనర్జీగా తీసుకోదు. ఇక్కడ మీరు అన్నం ఇవ్వనప్పుడు మళ్ళీ తిరిగి ఆ ఫ్యాట్ని యూజ్ చేసుకుంటుందేమో, కానీ ప్రైమరీగా కార్బోహైడ్రేట్ని ప్రిఫర్ చేస్తుంది. అంటే మనం తినే ఆయిల్ ఫుడ్ అంతా కేవలం స్టోరేజ్ పర్పస్గా తీసుకుంటున్నాం. ప్లస్ అది కూడా ఫైబర్ ఉండదు కాబట్టి అది కూడా ప్రాబ్లం అవుతుంది శరీరానికి. సో ఈ 3 అంటే ఇప్పుడు మీకు సొల్యూషన్ ఏంటంటే, మొదటి దానికి సొల్యూషన్ వచ్చేసరికి పొటాషియం క్లోరైడ్ షాల్ట్ మనం యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ నేను 2 నెలల నుంచి యూజ్ చేస్తున్నాను. సోడియం క్లోరైడ్ లేకుండా, ఉప్పు లేకుండా దీన్ని ఉప్పుగా కొంచెం లైట్గా చల్లుకొని తినేస్తున్నాను. అంటే తినొచ్చు, నేనైతే ఆల్రెడీ ఫాలో అవుతున్నా. రెండో విషయం వచ్చేసరికి మనకు ఫైబర్లెస్ అంటే ముడి బియ్యం కానీ, లేకపోతే చిరుధాన్యాలు వాడుతుంది చిరుధాన్యాలు కానీ, లేదా మీకు ఇడ్లీలు కానీ లేకపోతే దోశలు తినాలన్నా మనకు అంటే మినపప్పు, పొట్టు కలిగిన మినపప్పు, ముడి బియ్యం లాంటిది వేసుకుని అయినా మీరు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మనకు ఫైబర్ అనేది కంపల్సరీ ఉండాలి. పాలు, పెరుగు, మజ్జిగ లేకపోతే బేకరీ ఫుడ్స్ అది ఏదైనా ఫైబర్ ఉండదు. ఏముండదు. ఫైబర్ ఒక్కసారికి వెళ్ళిందంటే ఆ లివర్ మొత్తం తన ఫంక్షన్స్ అంతా డిస్టర్బ్ అవుతుంది. దీన్ని ఫోకస్ చేసి దీన్ని స్టోర్ చేయాల్సి వస్తుంది. సో అది దానివల్ల ఏంటంటే మన శరీరంలో మినిమం జ్ఞానం అంటే మన శరీరానికి మన శరీరాన్ని పర్ఫెక్ట్గా అంటే నియంత్రించే ఆ వ్యవస్థ అనేది డ్యామేజ్ చేస్తున్నాం అనమాట మనకు తెలియకుండానే. సో మూడోది ఆయిల్ లెస్ అంటే ఆయిల్ లెస్గా తినొచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. ఆయిల్ ఖచ్చితంగా తినాలని రూల్ ఏం లేదు. సో ఆయిల్ లెస్ కంటే మనకు నాన్ స్టిక్ సంబంధించిన నాన్ స్టిక్ కుక్వేర్ ఏదైనా వాడచ్చు. అది పెనాలు కానీ లేకపోతే పాత్రలు కానీ వాడితే ఆయిల్ లేకుండా కూడా ఉండొచ్చు. పెద్ద ఆయిల్ వేస్తేనే టేస్ట్ వస్తుంది అనేది ఏం లేదు. సో ఎందుకంటే మనకు నష్టం. ఇదంతా నేను ఎందుకు చెప్తానంటే ఇది మానసిక ఆరోగ్యం కోసం, శారీరకం మాత్రమే కాదు, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా కావాలంటే ఈ 3 గైడ్లైన్స్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ మానసిక ఆరోగ్యం అంటే ఒకవేళ మనకు ఈ 3 మనం ఈ గైడ్లైన్స్ ఏదైతే ప్రకృతి నియమం ఏదైతే దాన్ని ఫాలో అవుతామో ఖచ్చితంగా మన దేశంలో ఒక అద్భుతమే జరుగుతుంది. ఎందుకంటే ప్రతి మనిషి తప్పు చేసే ఛాన్సే ఉండదు. ఎందుకంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు అనే పదం ఉపయోగించాలంటే ఖచ్చితంగా అతను మానసిక ఆరోగ్యం కూడా కలిగి ఉంటేనే అతనికి ఆరోగ్యం అని, ఇతను ఆరోగ్యంగా ఉన్నాడని మనం పదం యూజ్ చేయాలి. అది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నిర్వచనం. అది మీరు ఒకసారి చూడండి. WHO గైడ్లైన్స్ ప్రకారం ఒక మనిషి ఆరోగ్యం అనేది శారీరక, సామాజిక, మానసిక ఆరోగ్యం అంటే సామాజిక హితం. సమాజానికి హితం చేసే మనస్తత్వం ఉంటేనే అది శారీరక ఆరోగ్యంగా, అది అతను మానసిక ఆరోగ్యం. అంటే ఆరోగ్యవంతుడికి శారీరకంగా ప్లస్ మానసికమైన నిర్ణయం తీసుకుని ప్రతి నిర్ణయం అతనికి సమాజానికి హితంగా ఉండాలి. సో మనం ఎలక్షన్లో ఓటు తీసుకోవటము, ఓటు వేయటము, డబ్బు తీసుకుని ఓటు వేయటము, లేదా మనం ఎలక్షన్లో డబ్బులు పంచడం అనేది సో అది సామాజిక హితమైన కాదు. కాబట్టి సో మనం దాదాపు పూర్తి స్థాయిలో సరైన మానసిక స్థితిలో సమర్థంగా ఆలోచించే స్థితిలో మనం లేము ఖచ్చితంగా చెప్పాలంటే. సో మనం ఆ స్థితిని మనం పొందాలంటే సరైన మానసిక స్థితిని పొందాలంటే ఖచ్చితంగా నేను చెప్పిన ఈ 3 రూల్స్ నేను చెప్పడం కాదండి, ఇదంతా మనకు సైంటిఫిక్ రీజన్స్. మనం వండుకోవటం వల్ల కోల్పోతాం, వండుకోవటం వల్ల మనం చప్పదనం వస్తుందని తెలుసు. ఆ చప్పదనానికి కారణము దాంట్లో మినరల్స్ కోల్పోవటం అనేది కొంచెం మీకు ఐడియా ఉండకపోవచ్చు. ఆ కోల్పోయిన మినరల్స్ పొటాషియము, తర్వాత కాల్షియము, ఫాస్ఫరస్, మెగ్నీషియము, కొన్ని రకాల విటమిన్స్ కూడా కోల్పోతాం. కాకపోతే మనం సోడియం వేస్తున్నాం. ఆ సోడియం ఎంత డేంజర్ అనేది మీరు హై సోడియం ఎఫెక్ట్ అనేది చూస్తే తెలిసిద్ది. మొత్తం ఈ వీడియోలో నేను చెప్పలేదు కాబట్టి ప్రజెంట్ అయితే ఒక 3 వండుకోవటం వల్ల తిరిగి ఏదైతే మినరల్ వండుకోవటం వల్ల కోల్పోయిన ఆ మినరల్స్ని మనం తిరిగి 3 మినరల్స్ ఇవ్వటము. రెండోది ఆయిల్ లెస్గా తింటాము. మూడోది
ఖచ్చితంగా ఫైబర్ ఉన్న ఆహారం తినటం. ఈ 3 గన మనం ఖచ్చితంగా ఫాలో అయితే ప్రతి మనిషి ఒక సరైన ఆలోచన పరుడుగా మారతాడు. కాబట్టి ఇక తప్పు జరిగి అది ఏ తప్పైనా సరే, అది భారతదేశంలో జరిగే చాలా మిస్టేక్లు అన్నీ ఆటోమేటిక్గా సమసిపోతాయి. నేను ఇంకా ఫర్దర్గా నేను వేరే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. చివరిగా ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ గురించి మీకు చెప్పలేదు. అడ్మినిస్ట్రేషన్ గురించి నేను రీసెర్చ్ స్టార్ట్ చేశాను, కానీ అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పలేదు కదా. నేను అడ్మినిస్ట్రేషన్ గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.